హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి. వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ సాంబార్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది ఇడ్లీ సాంబార్గా కూడా బాగుంటుంది. మధ్యాహ్నం రైస్లోకి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఉదయాన్నే ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే ఉదయం టిఫిన్లోకి పనికొస్తుంది, మధ్యాహ్నం రైస్లో కూడా పనికొస్తుంది. ఉదయాన్నే చేసేసుకొని పెట్టేసుకోండి. ముందుగా ఈ సాంబార్ రెడీ చేసుకోవడానికి ఒక 2 గ్లాసులు కందిపప్పును తీసుకొని వేయించేసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేయిస్తే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. కాబట్టి పప్పుని ఎప్పుడు వేయించి వండుకోవడమే మంచిది. లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, ఈ ప్రాబ్లమ్స్ అని, ఆ ప్రాబ్లమ్స్ అని ఏవేవో వస్తూ ఉంటాయి. అదే కనుక ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ మనం ముందుగా వేయించుకొని పక్కన ఉంచుకున్నామంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. చూసాం కదండి, వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. అందులో తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 2 విజిల్లేమో హైలోను, ఒక 2 విజిల్లేమో లోలోను వస్తే సరిపోతుంది. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు మెత్తగానే ఉడికించుకోండి. పప్పుగా ఉంటే అది పప్పు చారులా ఉంటుంది కానీ సాంబార్లాగా ఉండదు. కాబట్టి పప్పు పూర్తిగా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించేసుకోండి. ఎందుకంటే పప్పు ఉడికిపోయింది, తీసేసాను. పప్పు ఉడుకుతున్నప్పుడే 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేసుకున్నాను. టమాటా కూడా బాగా దాంతోపాటు మగ్గి బాగా టేస్ట్ వస్తుందని. ఇదిగోండి, మీరు పప్పు గుత్తుతోనైనా సరే మెదిపేసుకోవచ్చు. నేను పప్పు మెత్తగానే చేసుకున్నాను కాబట్టి గరిటెతో కొంచెం అలా మెదిపితే మెదిగిపోయింది, మెత్తగానే అయిపోయింది. నేను ఇందులో రాడిష్ ముక్కలు, స్వీట్ పొటాటో వేసుకుంటున్నాను. మా పిల్లలు ఇవే ఇష్టంగా తింటారు. మీరు కావలిస్తే వంకాయ, బెండకాయ, ములంకాడ కూడా సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మా పిల్లలు అవన్నీ తినరని నేను వేయలేదు. కానీ మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. అందులో చింతపండు రసం ఎంత వేసుకోవాలి అంటే ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే కనీసం ఒక 3/4 గ్లాస్ అయినా మనం చింతపండు రసం వేసుకోవాలండి. థిక్గా వేసుకుంటే కనుక ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోద్ది. కొంచెం నీళ్ళుగా ఉంటే చింతపండు పులుసు 3/4 గ్లాస్ దాకా అయినా సరే పులుపు పడుతుంది. ఇందులో 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక 3/4 దాకా చింతపండు రసం పోసుకుంటే సరిపోతుంది. అందులోనే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం అన్నీ వేసేసుకోండి. మీకు అంటే నేను కొంచెం చిల్లీ వేసుకున్నాను కదా ముందు, పచ్చిమిరపకాయ, అందుకని ఇందులో కారం వేయడం స్కిప్ చేశాను. నేను పసుపు, ఉప్పు మాత్రమే వేసుకున్నాను. ఈలోగా మనం హోటల్ స్టైల్ సాంబార్ అన్నాం కనుక దానికి కావాల్సిన పొడి ఒకటి రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆ సాంబార్ ఉడికేలోపు మనం ఈ పొడి రెడీ చేసేసుకుంటే ఆ ముక్కలు మెత్తగా ఉడికేలోపు మనం ఈ పొడి అందులో వేసేసుకోవచ్చు. దానికోసం ఒక 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లేమో శనగపప్పు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఏమో మెంతులు ఎక్కువ వేసుకోకండి. ఒక పావు టేబుల్ స్పూన్ అంటే పావు టేబుల్ స్పూనే వేసుకోండి, లేకపోతే సాంబార్ పొడి చేదు వచ్చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఏమో మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఏమో బియ్యం వేసుకుంటున్నాము. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఏమో మిరియాలు కూడా. బియ్యము, మినపప్పు ఎందుకంటే సాంబారు కొంచెం చిక్కగా రావడానికి బాగా పనికొస్తాయి అవి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోండి. మనం కందిపప్పు, శనగపప్పు ఎంతైతే క్వాంటిటీ వేసుకుంటున్నామో ధనియాలు కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలి. మిగతావి తగ్గించుకున్నా పర్వాలేదు కానీ ధనియాలు తగ్గించుకోకూడదండి. ఇందులో ఆ ధనియాలే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ సాంబార్కి. మిరియాలు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి. దానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. మీరు
సాంబార్లో కనుక కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే ఈ పొడిలో ఎండుమిరపకాయలు తగ్గించుకోండి. కొంచెం మసాలా ఫ్లేవర్ రావడానికి నేనేమో చిన్న ముక్క ఏమో చెక్క, ఒక లవంగం కూడా వేసాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. లాస్ట్లో వచ్చేసి బియ్యం వేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ కూడా ఎక్కువే పడుతుంది ఈ పొడికి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా ఎక్కువగానే వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు మాత్రం ఎక్కువ వేసుకోకండి. పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి. లేకపోతే ఈ పొడి అనేది చేదు వచ్చేస్తుంది, బాగోదు. ఈ పొడి మీరు ఒక ఆడేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి డీపర్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు సాంబార్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఒక 3-4 స్పూన్లు అందులో వేసేసుకున్నారంటే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయినట్టేనండి. అంత బాగుంటుంది ఈ సాంబారు. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి డ్రై రోస్ట్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఒక్క టేబుల్ స్పూన్ కూడా పడదండి. ఒక్క 2-3 చుక్కల ఆయిల్ వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇవి బాగా వేగిపోతే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పొడి పట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని గాజు సీసాలోనో మీకు ఎందులో నచ్చితే అందులో పెట్టుకొని డీపర్లో పెట్టుకుంటే ఎప్పుడు సాంబార్ కావాలితే అప్పుడు తీసి వేసుకోవచ్చు చక్కగా. లాస్ట్లో చేసి కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. కొబ్బరి ముక్కలు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. కొబ్బరి ముక్కలు ఏమీ వేగాల్సిన పని లేదండి. జస్ట్ దానిపైన ఉన్న చిన్న తడి అనేది కొంచెం ఆరిపోతే ఆ పొడి చాలాసేపు అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని తప్ప కొబ్బరి ముక్కలు అందులో వేయించవలసిన అవసరం అయితే లేదు. ఇదిగోండి, చల్లారబెట్టేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి చల్లారిపోయాయి. తెచ్చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని నీళ్ళు వేసుకోకుండా ఆడుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అదే పేస్ట్లా చేసుకున్నాం అనుకోండి మనం కొంచెం తక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి నేను పొడిగా మాత్రమే చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుందాం అని చెప్పేసి కొంచెం నీళ్ళు అవి ఏమీ వేసుకోకుండా జస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్తోనే నేను అలా పొడి చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఉడుకుతుంది కదా సాంబారు, అందులోనే ఒక 4 స్పూన్లు మనం ఆడుకున్న ఈ మసాలా అనేది అందులో వేసేసుకోండి. ముక్కలు ఈ సాంబార్ పొడి అంతా కలిపి బాగా ఉడుకుతుంది. దీనికి క్వాంటిటీ మీరు ఎక్కువగా చేసి పక్కన పెట్టుకోవాలంటే 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు తీసుకున్నాం కదండి. అవి 4 కానీ 6 కానీ తీసుకొని అలాగే దాంతోపాటు మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు క్వాంటిటీ కూడా పెంచుకుంటూ ఉంటే సాంబారు పొడి రెడీ అయిపోయినట్టే. నేను కొంచెం సాంబార్కి అయితే ఒక కొబ్బరి అయితే హాఫ్ చెక్క ఉంటుంది కదండి, అందులో సగం వేసుకున్నాను. మీరు 4 టేబుల్ స్పూన్లు 6 టేబుల్ స్పూన్లు చేసుకోవాలంటే ఒక అరచెప్ప వేసుకోండి. కొబ్బరికాయ సరిపోతుంది. ఇది ఎండు కొబ్బరితోనన్నా చేసుకోవచ్చు, బాగుంటుంది. పచ్చి కొబ్బరితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎండు కొబ్బరితో చేస్తే అందులో కొంచెం నూనె ఫ్లేవరు ఎంతైనా వస్తుంది కదండి ఎండు కొబ్బరిలో నుంచి, కాబట్టి అదేం పెద్ద బాగోదు. అందుకని పచ్చి కొబ్బరితోనే చేసుకోండి, బాగుంటుంది. ఈలోగా పులుసు ఉడికిపోయిందని చెప్పేసి నేను పోపుకు కూడా రెడీ చేసుకున్నానండి. ఆ పోపులోనేమో ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2-3 మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు తీసుకొని దంచుకొని అందులో వేసేసుకొని పోపు వేయించేసుకొని మనం సాంబారు చేసుకున్నాం కదా ఆ సాంబార్ని తీసి పోపు అందులో వేసేసుకోండి. పోపు వేసిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాలన్నా సరే ఉడకాలి సాంబారు. అప్పుడు ఆ పోపు ఆ సాంబార్కి పట్టుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పోపు వేసిన తర్వాత మాత్రం ఒక 5 నిమిషాలు సాంబారు బాగా ఉడకనివ్వండి. ఉడికించేసుకొని కట్టేసుకుంటే లాస్ట్ని కొత్తిమీర జల్లుకొని కట్టేసుకుంటే మన హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అండి. ఇది ఇడ్లీలోకైనా సరే బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎలా వచ్చింది అన్నది ఈ రెసిపీ. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.